పటాన్చెరు నియోజకవర్గంలోని జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని సింపనీ కాలనీలో గురువారం ఉదయం పలు ఆధ్యాత్మిక నిర్మాణాలకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి హాజరై భూమి పూజ నిర్వహించారు. శివాలయం, రామాలయం, అమ్మవారి దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా బండల మల్లన్న దేవాలయం ఆవరణలో చౌడమ్మ దేవాలయం నిర్మాణానికి కూడా భూమి పూజ నిర్వహించారు. అనంతరం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందించడమే మా లక్ష్యం. కులమతాలకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల నిర్మాణం చేపడుతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ నిర్మాణ పనులకు సొంత నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్, విజయ్ కుమార్, పృథ్వీరాజ్, చంద్రశేఖర్, మల్లేష్ యాదవ్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. रामचंद्र भगवान की पवन सुत हनुमान की कुंडलवाड़ वेंकटरमण गोविंद नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्धं वदिष्यामि अमृतत्वमानसुः परेणागं नहि दङ्गुहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदांत विज्ञान सुनिश्चितार्था संन्यास योगाद्यस्य यः परस्य महेश्वरः। शंकर भगवान की जय, रामचंद्र भगवान की जय, नमः पार्वती पतये हर गातुं यज्ञ। అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు టౌన్లో జేపీ కాలనీ డివిజన్లో గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా సింఫోనీ పార్కులో రామాలయము, శివాలయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఆల్విన్ కాలనీ ఆవరణంలో, మల్లన్న గుడి ఆవరణంలో చౌడమ్మ గుడి, అమ్మవారి గుడి రెండు అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. దాంతోపాటు దానికి తోడుగా షాపింగ్ కాంప్లెక్స్ గిట భూమి పూజ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఆలయాలకు ఇన్కమ్ సోర్సెస్ కాబట్టి ఇది కంపల్సరీ చేయవలసిన అవసరం ఉంది. చేస్తూ ఉన్నాం అందరి సహకారాన్ని తీసుకొని. తప్పకుండా ఈ ఆలయాలని 6 నెలల లోపలనే నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి. అందరి సహకారంతో ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరందరూ సహకరిస్తూ ఇవన్నీ నిర్మాణంలో భాగస్తులు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.